సార్, ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక అంశం అంటే ప్రజా సమస్యలన్నింటినీ కూడా పక్కన పెట్టి కేవలం ఈ కేసులు ఈ రకంగానే ముందుకు సాగుతుందని చాలామంది మాట్లాడే పరిస్థితి మనం కూడా రెగ్యులర్గా చూస్తున్నాం. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాగే ఉంటుంది సార్, ఆంధ్రప్రదేశ్కే పరిమితమా ఈ రాజకీయాలు? ముఖ్యంగా ఏంటంటే మీరు టీవీ వాళ్ళు మానేయాలి వీటి గురించి డిస్కస్ చేయడం. మీరు మానేసేయండి, వీటి గురించి చర్చలే పెట్టకండి. ప్రజా సమస్యలను మాత్రమే తీసుకుని చర్చలు పెట్టండి. ఆటోమేటిక్ గా ప్రజా సమస్యలు బయటకు వస్తాయి. కానీ ఏమవుతుందంటే, నేను ఇంతకుముందే చెప్పాను, 3 అంశాలు ప్రజలకు బాగా చూడాలి అనిపిస్తుంది. ఒకటి క్రైమ్, రెండవది క్రికెట్, 3 సినిమా. ఈ 3 పట్ల ప్రజలకు చాలా ఆసక్తి ఉంటుంది. కాబట్టి టీవీ ఛానల్స్ లో కూడా వీటినే మరి లిక్కర్ స్కామ్ లో ఈ రోజు 2వ ఛార్జ్ షీట్ ఫైల్ అయిందంటే అన్ని ఛానల్స్ ఈ రోజు సాయంత్రం డిస్కషన్ ఇదే ఉంటుంది. 3వ ఛార్జ్ షీట్ అండి. 3వ ఛార్జ్ షీట్ ఏదైనా కావచ్చు, 3వ ఛార్జ్ షీట్ కావచ్చు. ఎందుకంటే క్రైమ్, సో క్రైమ్ థ్రిల్లర్స్, క్రైమ్ స్టోరీస్ ప్రజలను చాలా, వాళ్ళ ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది దాని మీద. కాబట్టి దాన్ని యూజ్ చేసుకుని దీన్ని అటెన్షన్ ఎకానమీ అంటాం. అటెన్షన్ ఎకానమీ. ఎందుకంటే ప్రజా సమస్యలు మీరు చేస్తే ఎవరు చూడరు. దాంతో ఏమవుతుంది, మీరు కూడా ప్రజలు ఏది చూస్తారో అవే చూపించడం మొదలు పెడతారు. సో దానివల్ల అటెన్షన్ ఎకానమీ. ఎంతసేపు ఎవరు ఏ ఛానల్ చూస్తున్నారన్న మీద రేటింగ్స్ డిపెండ్ అవుతుంది. మీ టీఆర్పీ రేటింగ్స్ దాని మీదే ఉంటాయి. సో ఆ విధంగా మనం చేసుకుంటూ పోతుంటే ప్రజా సమస్యలు ఖచ్చితంగా చర్చించుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా కూర్చొని నిర్ణయం తీసుకోవాలి. మనం కొంత సమయం ప్రజా సమస్యలను చర్చించడానికి కేటాయిద్దామని. మరి ఆ రోజులు ఎప్పుడు వస్తాయో నాకు తెలియదు, కానీ బట్ ఇవి నడుస్తూనే ఉంటది మన దేశం. సార్, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పరిస్థితి రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే కక్ష సాధింపు చర్య అని కొంతమంది అంటారు, లేదు లిక్కర్ స్కామ్లో ఖచ్చితంగా ఆయన మూలాలు ఉన్నాయని చెప్పి కొంతమంది మాట్లాడే పరిస్థితి. చార్జ్ షీట్లో ఒకదాని మీద ఒకటి వేసుకు వెళ్తున్నారు. 1000 కోట్ల రూపాయలు ఇలా జరిగింది లావాదేవీలు అని చెప్పి పక్కా ఎవిడెన్స్ సంపాదించేమంటున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళ మీద కేసులు జరిగితే అవి కక్ష సాధింపులు అని ఎప్పుడూ అంటుంటారు. ఆరు ఏదైనా పార్టీ యొక్క ప్రభావం వల్ల ఈ విధంగా జరుగుతుందంటారు. మరి అప్పుడు ఫైబర్ నెట్ కేసులోనూ ఐ థింక్ ఏంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు అది కూడా కక్షపూరిత చర్య అని మాట్లాడారు. మరి ఇప్పుడైనా కూడా ఆ విధంగానే మాట్లాడతారు. కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాలతో ప్రమేయం ఉన్న వాళ్ళ అరెస్టులు, వాళ్ళ కేసుల సందర్భంలో ఎప్పుడు కూడా ఈ విధమైన కామెంట్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఫైనల్ గా కోర్టులో నిజంగా సాక్ష్యాలు ఉన్నాయా లేదా అన్నది ప్రధానమైన అంశంగా అందులో నిలుస్తుంది. కాబట్టి ఆ విధంగా, ఎందుకంటే లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. దాన్నే అన్నాం, ఇట్ ఈస్ కాల్డ్ రూల్ ఆఫ్ లా. అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, వాళ్ళ మీద యాక్షన్ జరుగుతుంది అన్నది మన కాన్స్టిట్యూషన్ లో, రాజ్యాంగంలో ఇచ్చిన వన్ ఆఫ్ ది బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రూల్ ఆఫ్ లా అన్నది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఏ ప్రభుత్వం అధికారంలో వస్తే ముందు కేసులు అలాగే ఉండిపోతాయి, కొత్త కేసులు వెలుగులోకి వస్తాయి. సో ఆ విధంగా రూల్ ఆఫ్ లా అన్న దాని మీద ప్రజలకు అనుమానం కలిగే విధంగా జరుగుతున్న ఈ సందర్భంలో రూల్ ఆఫ్ లాని ఎస్టాబ్లిష్ చేయడం, రూల్ ఆఫ్ లాని సపోర్ట్ చేయడం, రూల్ ఆఫ్ లాని కంటిన్యూ చేయడం అన్నది ప్రభుత్వాల యొక్క బాధ్యత, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్. ఏ పార్టీ వాళ్ళు ఏ తప్పు చేసినా, ఇప్పుడు ఎలా ఏమంటున్నారు, ప్రతిపక్షాలు ఏదైనా కామెంట్ చేస్తే వెంటనే వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఏం చెప్పినా కూడా, ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా కూడా కేసులు రిజిస్టర్ అవ్వట్లేదు అంటున్నారు. దిస్ ఈస్ నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. ఎప్పుడైతే రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ అవ్వదో అది ప్రజలలో ఒక రకమైన అసంతృప్తికి దారి తీసి ఒక సివిల్ వార్ గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే నేపాల్లో ఏమైంది, బంగ్లాదేశ్ లో ఏమైంది, ఫైనల్ గా ప్రభుత్వం చేస్తున్న కరప్షన్ వల్ల అక్కడి విద్యార్థులు, ముఖ్యంగా యంగ్స్టర్స్, వారు ఇక మనం ఆందోళన చేసి ఈ ప్రభుత్వాలను దించితే తప్ప వేరే పర్యాయం లేదని చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకున్నారు. అది కరెక్ట్ కాదు. కానీ ఆ పరిస్థితులు రావడానికి ఎవరు కారణము అన్నది మనం ఆలోచించాలి. సో ప్రభుత్వాలే వాళ్ళ మీద ఉన్న కరప్షన్ ఆరోపణలు ఎటువంటి వాటిని ఆపకుండా కరప్షన్ ఇంకా పెర్పెట్రేట్ చేస్తూ చేయడం వల్ల ఫైనల్ గా ఏమవుతుందంటే, ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చిన తర్వాత ప్రజలు చట్టాలు తమ చేతిలో తీసుకోవడానికి వెనుకాడరు. ఇవే చూసాం మనం, బంగ్లాదేశ్ లో చూసాం, శ్రీలంకలో చూసాం, తర్వాత మొన్న నేపాల్లో చూసాం. కాబట్టి ఇది రాజకీయ నాయకులకు కనువిప్పోవాలి. రూల్ ఆఫ్ లా అన్నది మనం ఇంప్లిమెంట్ చేయాలి.